మీరు రాత్రిపూట ఓపిక నశించి బెడ్ పైన వాలిపోయేదాకా ఇంటర్నెట్ సర్ఫింగ్ చేస్తూ ఏదో ఒక మీమ్ చూస్తూ జోక్ చూస్తూ ఏదైనా ఎంటర్టైన్మెంట్ షార్ట్ వీడియోలు చూస్తూ ఉంటున్నారా? ఉదయాన్నే లేవడంతోనే మళ్ళీ ఇంటర్నెట్ చూడకుండా ఉండలేకపోతున్నారా? మీలో ఈ రెండు లక్షణాలు గనక ఉంటే జాగ్రత్త, మీకు బ్రెయిన్ రాట్ అనే యొక్క సమస్యతో మీరు బాధపడుతున్నారు. బ్రెయిన్ రాట్ అంటే ఇది ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రెస్ పబ్లిష్ చేసే ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ ఈసారి 2024కు అఫీషియల్ వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించింది. అంటే ఈ ఏడాదికి ప్రధానమైనటువంటి వర్డ్ అది, అఫీషియల్ ఇయర్ ఆఫ్ ద వర్డ్ ఫర్ 2024. సో బ్రెయిన్ రాట్ అంటే ఏంటి? ఇది ఇంటర్నెట్ యుగములో వస్తున్న ఒక పెద్ద ఛాలెంజ్. అంటే మన హ్యూమన్ బాడీకి ఉండే లక్షణం ఏంటంటే, మనము దాన్ని వాడుతున్న కొద్దీ దాని సామర్థ్యం పెరుగుతుంది. మన వాడకం తీరును బట్టి, మన వాడుతున్న క్వాలిటీని బట్టి దాని సామర్థ్యం పెరుగుతుంది. మెదడు కూడా అలాంటిదే. మనము మెదడును ఇంటలెక్చువల్లీ ఛాలెంజింగ్ టాస్క్ వాడితే, అంటే బాగా ఆలోచించి మెదడు పెట్టి చేయగలిగే పనులకు వాడితే మన మెదడు షార్పెన్ అవుతుంది. లేదు పనికి మాలిన చెత్త కంటెంట్ చూసుకుంటూ పోతే దేర్ నో ఛాలెంజ్ ఫర్ యువర్ మైండ్. దాంతో మీ కాగ్నిటివ్ హెల్త్ అంటారు, అంటే మీ మెదడు ఆరోగ్యం దెబ్బతింటుంది. సో దీన్ని బ్రెయిన్ రాట్ అంటారు. సో బ్రెయిన్ రాట్ కారణం ఏంటి అని చూసుకుంటే, ఎక్సెసివ్ కన్జంప్షన్ ఆఫ్ ట్రివియల్ ఇంటర్నెట్ కంటెంట్. అంటే పెద్దగా కాన్సిక్వెన్స్ లేని, ప్రాధాన్యత లేని చెత్త కంటెంట్. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటర్నెట్లో చెత్త కంటెంట్, ఏమాత్రము ఆలోచించాల్సిన అవసరము లేని రొటీన్ కంటెంట్, ముఖ్యంగా షార్ట్ ఫామ్ ఎంటర్టైన్మెంటు, ఇంటర్నెట్లో మీములు, జోకులు, వీటిని అంటే ఏమాత్రము మెదడు పెట్టి ఆలోచించాల్సిన అవసరము లేని కంటెంట్ ఎక్కువగా మనము పొందుతున్న కొద్దీ మీలో ఈ బ్రెయిన్ రాట్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇంటర్నెట్ వాడితేనే బ్రెయిన్ రాట్ రాదు. ఇప్పుడు మీరు ఉదాహరణకు నా ఛానల్లోనే రూపాయి విలువ ఎందుకు పతనమవుతుంది, సిరియాలో ఎందుకు ఈ పరిణామాలు ఏర్పడ్డాయి, బ్రిక్స్ కరెన్సీ డాలర్కు ప్రత్యామ్నాయం అవుతుందా, ఈ వీడియోలు చూసారనుకోండి, ఇది అర్థం, అది చూస్తున్న కొద్దీ మీ మైండ్ చాలా యాక్టివ్గా పనిచేయాల్సిందే. ఎందుకంటే ఆ కంటెంట్ మీరు అర్థం చేసుకోవటానికి కూడా మీ మైండ్ కాస్త ఎక్సర్సైజ్ చేస్తుంది. మనం ఎలాగైతే బాడీకి ఎక్సర్సైజ్ ఉంటుందో మైండ్కి కూడా ఎక్సర్సైజ్ ఉండాలి. ఎందుకంటే నేను చెప్తున్న అంశాలు అర్థం కావాలి. సిరియా సంక్షోభం అంటే సిరియాలో ఉన్న పాత్రలు ఏంటి, అల్ జులానీ ఎవడు, మీకు హెచ్డిఎస్ అంటే ఏంటి, సివిల్ వార్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇదంతా ఆ కంటెంట్ డెప్త్ రీత్యా ఏమవుతుందంటే అది అర్థం చేసుకోవడానికి మెదడు యాక్టివ్గా పనిచేస్తుంది. కానీ ఏ రకమైన అర్థం చేసుకోవడానికి ఇబ్బంది లేని చెత్త కంటెంట్ ఉందనుకోండి, మెదడు ఎందుకు పనిచేస్తుంది? మెదడు చాలా ప్యాసివ్గా రిసీవ్ చేసుకుంటూనే ఉంటుంది. మీ బ్రెయిన్ ఫీల్డ్లో అంతా చెత్త కంటెంట్ నిండిపోతుంది. అప్పుడు మీ బ్రెయిన్కు ఇంటలెక్చువల్ టాస్క్ చేసే కెపాసిటీ పడిపోతుంది. దీన్నే బ్రెయిన్ రాట్ అంటారు. అంటే ఇట్ ఈస్ ఎ డిటీరియరేషన్ ఇన్ యువర్ మెంటల్ అండ్ ఇంటలెక్చువల్ కెపబిలిటీస్. మీ ఇంటలెక్చువల్ ఫ్యాకల్టీస్ దెబ్బతింటాయి. ఇది ఎక్సెసివ్ కన్జంప్షన్ ఆఫ్ ట్రివియల్ కంటెంట్ ఆన్ ఇంటర్నెట్. ఇంటర్నెట్లో చెత్త కంటెంట్ కన్జ్యూమ్ చేయడం వల్ల వచ్చే సమస్య ఇది. ఈ సమస్య ముఖ్యంగా యంగర్ జనరేషన్లో ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే వీరి ఎక్కువగా ఇంటర్నెట్ యూసేజ్ ఉంటుంది. సో అందువల్ల ఇంటర్నెట్ యూజ్కు మన మానసిక ఆరోగ్యానికి ఉన్న సంబంధం. మరి ఈ బ్రెయిన్ రాట్ సిమ్టమ్స్ ఏంటి, ఎలా తెలుస్తుంది మనకు మీకు బ్రెయిన్ రాట్ అవుతుందా అనేది ఒక క్వశ్చన్. రెండో క్వశ్చన్, అలాంటప్పుడు దీని నుంచి బయటపడడం ఎలా? ఈ రెండు పనులు కూడా చెప్దాం. అంటే ఇప్పటిదాకా నేను వాట్ ఈజ్ బ్రెయిన్ రాట్ చెప్పాను. వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ బ్రెయిన్ రాట్? నా బ్రెయిన్ రాట్ అవుతుందేమో అంటే తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే మెదడు కుళ్ళిపోతుంది అని, చాలా పెద్ద పదం అది, భయం వేస్తుంది మనకు. అందువల్ల ఫర్ ద పర్పస్ ఆఫ్ అవర్ డిస్కషన్ లెట్ us not translate it, we'll just call it brain rot. సో ఈ బ్రెయిన్ రాట్ ఉంది అనటానికి మీకు ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒకటి
మీ మైండ్లో మీరు ఇంటర్నెట్లో చూసిన జోకులు అంశాలు అవే మీ మైండ్లో తిరుగుతున్నాయా? చూసినప్పుడు చూసి మర్చిపోయి ఇక దాని చుట్టే ఆలోచిస్తున్నారా? మీరు ఇప్పుడు సిరియా సంక్షేమం గురించి వీడియో చూశారనుకోండి, గంట తర్వాత దాన్నే ఆలోచించుకుని ఉంటారా? బషర్ అల్ అసద్ ఎట్లా పడిపోయాడు, అల్ జులానీ ఎట్లా వచ్చాడు, అల్ ఖైదా ఎలా సిరియాలో డెవలప్ అయింది, ఇవన్నీ ఆలోచించుకుంటే ఎవరు ఉండరు, మీరు గమనించండి. కానీ ఒక జోక్, ఒక షార్ట్ ఎంటర్టైన్మెంట్ చూశారనుకోండి, ఇక దాని గురించే థింక్ చేస్తూ ఉంటారు. ఇది మొదటి సిమ్టమ్. అలా చేస్తున్నారంటే మీరు ఇంటర్నెట్లో కన్జ్యూమ్ చేసిన దాన్ని ఇంటర్నెట్ కన్జంప్షన్ ఆగిపోయాక కూడా మీ మైండ్లో తిరుగుతుంది అనుకోండి, అది ఫస్ట్ సిమ్టమ్. ఇక రెండవ సిమ్టమ్, ఇంటర్నెట్ స్లాంగ్ వాడకుండా మీరు ఒక సెంటెన్స్ కూడా పూర్తి చేయలేకపోతున్నారు. ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో రిటర్న్ కమ్యూనికేషన్లో, ఓరల్ కమ్యూనికేషన్లో కూడా ఈ యంగర్ జనరేషన్కు ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ మాట్లాడలేకపోతున్నారు, రాయలేకపోతున్నారు. కారణం ఏంటి అంటే ఈ ఇంటర్నెట్ స్లాంగ్ అలవాటు అయిపోయింది. అందువల్ల రెండవ సిమ్టమ్ ఏంటంటే ఇంటర్నెట్ స్లాంగ్ లేకుండా మీరు ఒక సెంటెన్స్ పూర్తిగా ఒక మీనింగ్ఫుల్గా ఒక సెంటెన్స్ కంప్లీట్ చేయలేకపోతున్నారా? ఇది రెండవ సిమ్టమ్. ఇక మూడవ సిమ్టమ్ ముఖ్యంగా పిల్లల్లో కనబడుతుంది. ఇది మీరు అటెన్షన్ డెఫిసిట్, అంటే ఎక్కువ సమయం ఒక దానిపైన దృష్టి పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే ఇంటర్నెట్ ట్రివియల్ కంటెంట్, షార్ట్ ఫామ్ ఎంటర్టైన్మెంట్ యొక్క లక్షణం అది. కొన్ని సెకండ్స్లో మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం. అందువల్ల మీరు ఒక దేనిపైనైనా ఎక్కువసేపు దృష్టి పెట్టలేకపోతున్నారా? ఇది మూడో సిమ్టమ్. నాలుగో సిమ్టమ్ ఏంటంటే మీరు ఒక టాస్క్ పైన మీరు ఫోకస్ చేయలేకపోతున్నారా? మీరు ఏదైనా పని చేస్తున్నారనుకోండి, ఫిజికల్ ఆర్ ఇంటెలెక్చువల్ ఆర్ మెంటల్, మీరు ఆ టాస్క్ పైన ఫోకస్ చేయలేకపోతుంటే అది కూడా మీకు ఒక ఇండికేటర్. ఇక ఫిఫ్త్ సిమ్టమ్ ముఖ్యంగా పిల్లల్లో కనబడేది పూర్ అకాడమిక్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే వారు ఇన్కాన్సిక్వెన్షియల్ ట్రివియల్ థింగ్స్ పైన ఫోకస్ ఉంటుంది తప్ప ఇంటెలెక్చువల్లీ ఛాలెంజింగ్ వాటిపైన ఫోకస్ ఉండకపోవడం వల్ల అకాడమిక్ పర్ఫార్మెన్స్ దెబ్బతింటుంది. ఇక సిక్స్త్ సిమ్టమ్ ఏంటంటే పెద్దవాళ్ళలో ఈ మెమరీ లాస్ ఉంటుంది, మతిమరుపు, గుర్తుండదు. ఏడవది ఏంటంటే మీకు ఈ మోటివేషన్, ఏ పని చేయాలన్నా పెద్దగా ఆసక్తి ఉండదు. ఎందుకంటే మీకు ఒక రకమైన ఐసోలేషన్లోకి వెళ్ళిపోతారు. సో ఇక ఎనిమిదవది ఏంటి అంటే మీకు ఇరిటేషన్ పెరుగుతూ ఉంటుంది. ప్రతి చిన్నదానికి చికాకు పెరుగుతుంది, మీరు చికాక్గా ఉంటారు. తొమ్మిదవది ఓవర్ డిపెండెన్స్ ఆన్ డివైసెస్ ఫర్ మెమరీ. మీకు ఏది గుర్తుండదు, ప్రతి ఒక్కటి మెమరీ మీకు డివైస్ పైన ఆధారపడుతుంటారు. ఇప్పుడు అది బాగా పెరిగింది. ఒక చిన్న క్యాలిక్యులేషన్ కావాలన్నా డివైస్ పట్టుకోవాలి. ఫోన్ నెంబర్లు గుర్తుంచుకోవడం కంప్లీట్గా మారిపోయారు. సో మెమరీ కోసం ఏది మీకు ఏదైనా రేపు ఉదయాన్నే పని చేయాలంటే గుర్తుండదు, అది మెమరీలో సెల్లో మొబైల్లో పెట్టుకోవాలి. అది మెమరీ మీకు మొబైల్ గుర్తు చేయాలి, లేకపోతే మీకు గుర్తుండదు. 10వది ఏంటంటే ఫర్ ఎంటర్టైన్మెంట్ కూడా మీరు డివైసెస్ పైన ఆధారపడుతున్నారు. అంటే ఏమైనా టీవీనో లేకుంటే నెట్టో చూస్తూ ఆనందపడాల్సిందే. కానీ 10 మందితో మాట్లాడడం కానీ 10 మందితో కలవడంలో కానీ మీకు ఆనందాన్ని పొందడం కన్నా ఎలక్ట్రానిక్ డివైసెస్, ఇంటర్నెట్ డివైసెస్ పైన మీరు ఎక్కువగా ఆధారపడుతున్నారనుకోండి ఎంటర్టైన్మెంట్. ఈ 10 లక్షణాలు ఉంటే మీరు యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ బ్రెయిన్ రాట్. అంటే మీ మెదడు ఇంటెలెక్చువల్ కెపాసిటీ తగ్గిపోతుంది, మీ మెదడుకున్న ఇంటెలెక్చువల్ కెపబిలిటీ తగ్గిపోతుంది. అంటే కాగ్నిటివ్ హెల్త్ అంటారు దీన్ని. అంటే ఆ కాగ్నిటివ్ హెల్త్ కాస్త దిగజారుతుంది, డిటీరియరేట్ అవుతుంది. మరి దీని నుంచి బయటపడడం ఎలా? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఎస్, ఇట్ ఇస్ పాసిబుల్. మన కల్చర్, మన లైఫ్ స్టైల్, మన జీవన శైలి, ఇవన్నీ సీరియస్ మెడికల్ ఎలిమెంట్స్ కావు. దర్ ఆల్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. అందువల్ల మీరు లైఫ్ స్టైల్ మార్చుకుంటే డెఫినెట్గా ఈ బ్రెయిన్ రాట్ నుంచి బయటపడవచ్చు. ఇక మీరు బ్రెయిన్ రాట్ నుంచి బయటపడటానికి లేదా బ్రెయిన్ రాట్ అవాయిడ్ చేయడానికి, ప్రివెంట్ చేయడం కూడా పెద్ద కష్టమేం కాదు. అది మన చేతిలో ఉంది. మన లైఫ్ స్టైల్ కాస్తంత మార్చుకుంటే ఇట్స్ పాసిబుల్. ఏం చేయాలి? ఒకటి, సంతృప్తిగా నిద్రపోండి, సరిపోయినంతగా నిద్రపోండి, మంచి నిద్రపోండి. గుడ్ స్లీప్ మించినటువంటి మానసిక ఆరోగ్య సాధనం మరొకట్లేదు. మీకు ఆయుర్వేద శాస్త్రం నుంచి మొదలుకొని ఆధునిక వైద్య శాస్త్రాల వరకు అందరూ చెప్తారు, మీరు హ్యావ్ ఎ నైస్ స్లీప్. ఒక మంచి, మీరు మనకు కూడా అనుభవం చూడండి,
రోజంతా చాలా గందరగోళంతో, ఒత్తిళ్లతో, ఇబ్బందులతో పనిచేశాక కూడా ఈవెన్ ఫిజికల్గా బాగా స్ట్రెస్ అయ్యి బాగా తిరిగి వచ్చాము, ప్రయాణం చేసి వచ్చాము, ఒక మంచి నిద్రపోయాం అనుకోండి, తెల్లార వరకు ఫ్రెష్ అయిపోతుంది, మళ్ళీ చాలా రిసోర్స్ఫుల్గా యాక్టివ్గా ఉంటాం. అందువల్ల హ్యావ్ ఎ నైస్ స్లీప్. నేను మంచి నిద్ర పట్టడానికి ఏం చేయాలన్న దానికి చాలా లిటరేచర్ ఉంది, చాలా మందికి సమాచారం తెలుసు కనుక వివరించడం లేదు. ఇక రెండవది ఏంటంటే మైండ్ఫుల్నెస్ లేదా మెడిటేషన్ లేదా ప్రాణాయామం, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ఇవి మన మైండ్ను చాలా ప్రశాంతంగా ఉంచుతుంది. అంటే మైండ్లెస్ ఇంటర్నెట్ కన్జంప్షన్కు యాంటీడోట్, విరుగుడు ఏంటంటే మైండ్ఫుల్నెస్. అందువల్ల మీరు కొంతసేపు ధ్యానం చేయడము లేదా కాస్తంత ప్రాణాయామం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది. థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే గుడ్ ఎక్సర్సైజ్. మన మెదడుకు కూడా బ్లడ్ ఫ్లో సమృద్ధిగా ఉండాలి. ఏ ఆర్గాన్ అయినా ప్రాపర్గా రక్త ప్రవాహం ఉంటేనే అది పనిచేస్తుంది. అందువల్ల యోగా మీకు, అలాగే యాక్టివిటీ, వాకింగ్ కానీ ఎక్సర్సైజెస్ చేయడం కానీ, అంటే మీరు ఎప్పుడు ఒక చోటే కూర్చొని ఉన్నాము, ఫిజికల్ పని యాక్టివిటీ లేదనుకోండి, మైండ్ రాట్ అవుతుంది, బ్రెయిన్ రాట్ పెంచుతుంది. అందువల్ల హ్యావ్ ఎన్ ఎక్సర్సైజ్ యాజ్ ఎ మ్యాండేటరీ. మీకు నాలుగవది గ్రీన్ టైం ఓవర్ స్క్రీన్ టైం అంటున్నారు. అంటే గ్రీన్ చాలా రిసర్చ్ కూడా తెలుపుతోంది, ఎక్స్పోజ్ టు నేచర్ ఇంప్రూవ్స్ యువర్ మెంటల్ హెల్త్ అని. మీరు కనీసం వారంలో 2 గంటలైనా ఒక పార్క్లో గడపండి, లేదంటే చెట్ల మధ్య గడపండి, లేదంటే ఒక చెరువు పక్కనో బీచ్ పక్కనో గడపండి, ఒక గుట్టను చూసుకుంటూ ఉండండి. సో ఎస్పెషల్లీ మహానగరాల్లో ఉన్న వారికి ఇది చాలా కీలకం. కేవలం లంగ్ స్పేసెసే కాదు, ఎక్స్పోజర్ టు నేచర్, ప్రకృతికి ఎక్స్పోజ్ కావడం వారంలో కనీసం ఒక 2 గంటలైనా చేయాలి. ఏది లేకపోతే బయట మంచిగా వాతావరణం ఉంది, వర్షం పడే సూచనలు కనబడుతున్నాయి, లేదా వర్షం పడుతుంది, ఇంటి బయటకు వచ్చి వర్షాన్ని చూడండి. మీ అపార్ట్మెంట్లో ఉంటే బాల్కనీలోకి వచ్చి ఆ వర్షాన్ని చూస్తూ ఎంజాయ్ చేయండి. చాలామంది వర్షం వస్తే తలుపులు కిటికీలు మూసేసుకుంటారు. కానీ ఎక్స్పోజ్ టు ద నేచర్, ఇది మీకు ఫోర్త్. ఫిఫ్త్ ఏంటంటే గుడ్ ఫుడ్. మీకు జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడము, చాలా ఆరోగ్యవంతమైన న్యూట్రిషియస్ ఫుడ్ తినడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇక ఆరవది క్లియర్ ద మైండ్. మీ మైండ్లో అనవసరమైన అన్నీ పెట్టుకోకండి. ఉదాహరణకు మీకు రేపు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, ఇక ఆ మైండ్ అంతా అదే ప్రెషర్ క్రియేట్ అవుతుంది. రేపు ఇది మర్చిపోతానో అది మర్చిపోతానో. సింపుల్గా మీరు ఏం చేయండి అంటే టు డూ లిస్ట్, ఒక పేపర్ తీసుకోండి, మీరు చేయాల్సిన పనులన్నీ రాసుకోండి, ఒక్కొక్కటి టిక్ పెట్టుకుంటూ పోండి. ఒక్కసారి మీరు చేయాల్సిన పనులన్నీ నోట్ డౌన్ చేశారనుకోండి, మీ మైండ్ నుంచి అది క్లియర్ అయిపోతుంది. అవసరం లేదు ఇక మైండ్ దాచుకోద్దాన్ని, ఇక మీకు ప్రెషర్ పోతుంది. లేదు మీకు బాగా ఐడియాస్ ఉన్నాయి, మీరు చాలా ఏదో చేయాలని ఐడియాస్ ఉన్నాయి, అవన్నీ బ్రెయిన్లో పెట్టుకోకండి. సింపుల్గా ఒక నోట్బుక్ పెట్టుకోండి, మీ ఐడియాస్ అన్నీ రాసుకోండి. లేదు మీరు బాగా వరీస్ ఉన్నాయి, బాధలు కూడా రాసుకోండి. అంటే మీకు రైటింగ్ ఈజ్ ఎ వెరీ బిగ్ రిలీఫ్. ఈవెన్ టర్మినల్ ఇల్నెస్, అంటే తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న, పెయిన్తో బాధపడుతున్న వారు కూడా రాయడం అంటూ అలవాటు అయితే రైటింగ్ కెన్ రిలీవ్ పెయిన్ అని కూడా రీసెర్చ్ చెప్తుంది. అందువల్ల మీకు రాసే అలవాటు ఉంటే రాయండి. అలవాటు లేకపోయినా మీ బాధలు, మీ ఆలోచనలు మీ మైండ్లో ఉన్న వల్ల పేపర్ మీద పెట్టుకుంటూ పోండి. దాంతో మైండ్ క్లియర్ అయిపోతుంది. మీకు మైండ్ క్లియర్ అయిపోతే మైండ్లో స్పేస్ ఖాళీ అవుతుంది. ఇప్పుడు మీరు ఒక సిస్టంలో బాగా డెస్క్టాప్ మీద మీకు ఫుల్గా ఉన్నాయనుకోండి, అవన్నీ క్లీన్ చేస్తారనుకోండి, ఫ్రీ అయిపోతుంది. మీకు ఏదైనా ఫ్రిడ్జ్లో విపరీతంగా వస్తువులు ఉన్నాయనుకోండి, క్లీన్ చేయండి, ఎంత రిలీఫ్ ఫీల్ అవుతారో మీరు చూడండి. ఒక్కరోజు మీరు ఇల్లంతా క్లీన్ చేసుకున్న రోజు ఎంత ఆనందంగా ఉంటారో చూడండి. మీళ్ళే చెత్త అంతా తీసేసి మొత్తం పడేసారు అనుకోండి, అబ్బా ఎంత ఆనందంగా అనిపిస్తుందో. అంటే ఫిజికల్ స్పేస్లో చెత్త అంతా క్లీన్ చేస్తే ఎలా ఆనందం వస్తుందో, మన మెంటల్ స్పేస్లో కూడా క్లీన్ చేస్తే ఆనందం ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఫిజికల్ స్పేస్ క్లీన్ చేయడమో మనకు బాగా తెలుసు. ఉదయాన్నే లేచి స్నానం చేస్తాం, కాలకృత్యాలు తీర్చుకుంటాం, మన చుట్టూ ఉన్న చెత్త అంతా తీసిపడేస్తాం.
కానీ మెంటల్ స్పేస్లో క్లీన్ చేయం. అందువల్ల మెంటల్ స్పేస్లో కూడా క్లీన్ చేయడం మొదలుపెట్టండి. మీరు ఆటోమేటిక్గా ఈ బ్రెయిన్ రాట్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. 7వది కాగ్నిటివ్ అండ్ ఇంటలెక్చువల్లీ ఎగ్జైటింగ్ కంటెంట్కి ఎక్స్పోజ్ కండి. ఇంటలెక్చువల్ యాక్టివిటీస్, కాగ్నిటివ్ యాక్టివిటీస్, పజిల్స్ కావచ్చు, లేదా డీప్ కన్వర్జేషన్, కొంత మీకు తెలిసిన వారితో చాలా మీనింగ్ఫుల్ కన్వర్జేషన్, చెత్త కన్వర్జేషన్ కాదు. సో ఇద్దరు ఫ్రెండ్స్ కలిశారు, పనికిమాల విషయాలు మాట్లాడకండి. సో కొన్ని సీరియస్ అంశాలు మాట్లాడుకోండి, కొంత ఇన్డెప్త్ కన్వర్జేషన్ మాట్లాడుకోండి. అంటే మీ మెదడు కూడా ఎక్సర్సైజ్. మీరు ఎలాగైతే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే బాడీ ఆరోగ్యంగా ఉంటుందో, ఈవెన్ యోగా కూడా చెప్పేది మైండ్ అండ్ బాడీ యూనిజన్ చెప్తుంది. చాలామంది యోగాను కేవలం ఫిజికల్ ఎక్సర్సైజెస్గానే భావించి మన బాడీ ఎక్సర్సైజ్ అవుతుంది, స్ట్రెచ్ అవుతుంది అంటారు. బాడీ మాత్రమే స్ట్రెచ్ కావడం కాదు, బాడీని మైండ్ను యునైట్ చేస్తుంది. బాడీని మైండ్ని యునైట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన మైండ్ ఆగదది, విపరీతంగా పరుగులు తీస్తుంటుంది. మీరు గమనించండి, ఫిజికల్గా ఒక చోటు ఉండొచ్చు, ఆలోచనలు ఒక చోటు ఉంచలేము, నిలపలేము, ఆలోచన స్తంభింపజేయలేము. మన థాట్స్ గతంలో కన్నా పోతాయి, ఫ్యూచర్లో కన్నా వెళ్ళిపోతాయి, వర్తమానంలో ఉండం మనం. దాన్నే మైండ్ఫుల్నెస్ అంటారు, అది ప్రాక్టీస్ చేయడం. సో అందువల్ల మీరు ఇంటలెక్చువల్లీ ఎంగేజింగ్ యాక్టివిటీ చేయడం. ఇంటలెక్చువల్లీ ఎంగేజింగ్ యాక్టివిటీ అంటే ఒక మంచి పుస్తకం చదవచ్చు, లేదా ఒక టీవీలోనైనా ఒక మంచి ప్రోగ్రాం, కాస్త మైండ్ను ఆలోచింపచేసేటువంటి కాగ్నిటివ్, చాలా ఎగ్జైట్మెంట్ ఇచ్చేది, అంటే ఆనందాన్ని ఇచ్చేది, అలాంటి కన్జంప్షన్ చేసిన కంటెంట్ కూడా లేదు. నలుగురు కూర్చొని ఒక అంశం పైన మాట్లాడుకున్నారు, ఇద్దరే కూర్చొని ఒక అంశం పైన ఇన్డెప్త్గా లైఫ్ ఇలా ఎందుకుంది, ఏదైనా కావచ్చు, పనికిమాల అంశాలు కాదు. మళ్ళీ వీడు వాడిని తిట్టిండు, వాడు వీడిని తిట్టిండు, సొల్లు కబుర్లు కాదు. ఆ సొల్లు కబుర్లు మానేసి కాస్తంత మీనింగ్ఫుల్ ఇంట్రాక్షన్ పెంచుకోండి. ఇవి చేశారనుకోండి, మీరు ఖచ్చితంగా బ్రెయిన్ రాట్ నుంచి బయటపడవచ్చు.